ఫస్ట్ ఆఫ్ ఆల్ తనుజ ఫ్యాన్స్ ఎవరైనా వీడియోస్ చూస్తుంటే ఎందుకంటే నువ్వు చూడలేవు. ఈ మన తనుజ గురించి కూడా కొన్ని దండిగా ఉండే చెప్పేటోడు నాయన. నువ్వు అస్సలు చూడలేవు. వెళ్ళిపోండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం లేదు. రే మీరు అసలు ఇది కూడా అనిపిస్తుంది. ఎవడరా ఆమెకు ఓట్లు వేసుండేది. అసలు ఓట్లు ఏం విధంగా ఆమెకి అసలు మన ఈ సీరియల్ని మీకు ఏం నచ్చి ఓట్లు వేస్తున్నారా? గర్ల్స్ అంటే ఏమో తిక్కల ఆమె సీరియల్ యాక్టింగ్‌కి, పర్ఫార్మెన్స్‌కి కొన్ని ఏసింది కాబట్టి పడిపోతారు. బాయ్స్ ఓట్స్ ఏస్తున్నారా నాయన. ఏముందని ఓట్లేస్తున్నారా నాయన. అసలు పలాంది ఏస్తది ఈ మా తనుజ అక్క అని ఓట్లేస్తున్నారు. వాళ్ళు మాకి ఈ విధంగా మేము ఓట్లేస్తున్నాము. ఆమె ఇట్లా ఈ దాంట్లో ఆమె ఫస్ట్ ఉంది కాబట్టి ఓట్లేసామని పలాంది ఏమైనా ఉంటే మీరు కామెంట్ చెప్పండిరా. ఒక్కటి చెప్పండిరా చాలు. మీ నుంచి నాకు కావాల్సినది ఇదే. మా తనుజ అక్క గ్రేట్. ఈ విషయంలో మటుకు ఆమెకు తిరిగే లేదు అనేది పలాంది ఒక్కటి మళ్ళా చెప్తున్నాను. ఇది ఆమెలో ఉందని నాకు కామెంట్ చెప్పండిరా చాలు. మీ నుంచి ఇదే. ఏం లేదు. మీరు ఎవరైనా కొత్తగా కూర్చుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ నుంచి నాకు కావాల్సినది అదే. ఇంకోటి వచ్చేసి లైక్ కొట్టండి. ఎందుకంటే మీ నుంచి ఇంకొక నలుగురు కాదు, ఒక 10 మందికి వెళ్ళిపోతుంది వీడియో. ఇంతే గైస్. ఖచ్చితంగా మటుకు లైక్ కొట్టండి. మీరు లైక్ కొట్టడం వల్ల మీ నుంచి చాలా యూజ్ వస్తుంది. ఒక్క లైక్ కొట్టడం కూడా చాలు. మీ నుంచి ఇంకొక 10 మందికి వెళ్ళిపోతుంది వీడియో. మ్యాటర్ ఏంటంటే నిన్న సోమవారం జరిగినది ఒకటి వచ్చినారు కదా. ఇట్లా కొన్ని లక్షలు ఇట్లా పెట్టి 2 lakhs, 1 lakh, 1.5 lakhs, 0 అని లాస్ట్ పెట్టారు కదా. దాంట్లో ఎవరు వాళ్ళు అన్నారా. ఇప్పుడు మన సంజన గారిని ఒక కార్నర్ చేసి తీసి అక్కడ పడేసినారు. అది ప్రతి ఒక్కసారి జరుగుతుంది. ఏ టాస్క్ అయినా సరే అది. ఆఖరికి యాడ్‌లో అది ఏమన్నా వచ్చినా కూడా ఒకరు తీసేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ పేరు వచ్చేది ఒక మన ఈ మాన్యుల్ అన్న ఒక్కటే సపోర్ట్ చేస్తారు. ఇంకా మిగతా మొత్తం వచ్చేసి సంజన. అదే ఇప్పుడు సంజన ప్లేస్‌లో ఒక్కసారి అట్లా చేసినారని మన జస్ట్ ఇది పెద్ద క్యాప్టెన్సీ కాదు, ఇట్లా ఏవేవి కాదు. ఒక యాడ్‌ని తీసుకొని ఒకరు తీసేయాలా అని తనుజను తీసేయండి. ఒక్కసారి ఊహించుకోండి మీరు. ఆ రోజు మొత్తం ఇండ్లు మొత్తం పీకి మొత్తం ఒక తాన కూర్చోబెడుతది ఏడ్చుకుంటా. ఇట్లా వాడిని వీననుకుంటా. అట్లాంటిది ఇప్పుడు సంజన గారిని ప్రతి ఒక్క దాంట్లో తీసుకుంటూ వచ్చుకుంటా మొత్తం ఏం జరిగినా ఆమె పేరేరా. అసలు ఆమెని చూస్తుంటే మనమ్మ ఎన్ని మాటలు తీస్తారా అని మాకే అనిపిస్తుంది. లోపల మీరెట్లా ఫేస్ చేసి మా మొఖం మీద చెప్తున్నారా అనేదే మా పాయింట్ అసలు. అసలు గ్రేట్ అంటే గ్రేట్ ఆమె. ఎందుకు చెప్పునా గ్రేటు? ఏదైనా ఇప్పుడు ఇష్యూ జరిగిందనుకో అట నిన్ననే సపోజ్ 0 ఇచ్చినారు. మొత్తానికేమో జస్ట్ ఒక అర్ధగంట కూడా బాధ లేకుంటది. లోపల ఇట్లా అట్లా నన్నే ఎందుకు ప్రతి ఒక్కసారి నాకెందుకు ఈ బంపరాపర్లని ఏడ్చుకుంటా అయిపోయి ఒక అర్ధగంటకే ఖతం. ఇంక దాని గురించి మళ్ళా టాపిక్ లేదు. దాని గురించి ఇట్లా సీరియస్‌నెస్ ఏముండదు. దాది అక్కడ ఏడ్చేసి ఇంక అయిపాయే. క్లియర్. నిన్న కూడా ఆమె ఎట్లెట్లా ఏడ్చిందో కానీ ఆమె ఏడవదు. జస్ట్ ఇట్లా సైలెంట్‌గా ఉంటది. ఇంక అయిపోయి మళ్ళా గేమ్ మూవ్ ఆన్. మళ్ళా నెక్స్ట్ డే నిన్న జరిగినది. ఒరేయ్! ఇంత ఫేక్‌గా ఏ సీజన్‌లో మనం చూడలేరా. ఎందుకంటే మాట్లాడుకుంటారు కదా. స్టార్టింగ్ గేమల్లో ఒక పక్కన పెట్టేసేయి. మధ్యలో ఒకటొచ్చింది మళ్ళా. గేమ్‌లు ఆడేసినారా మళ్ళా ఓకేంగా. మళ్ళా మన బిగ్ బాస్ వచ్చేసి మీలో మీరు మాట్లాడుకొని ఒకరి పేరు చెప్పేసేయండి అంటారు. ఫస్ట్ వచ్చేసి మల్లన్న పేరుంది. లాస్ట్‌లో వచ్చేసి ఎవరి పేరుంది? సంజన పేరుంది. తనుజ అక్కోండి లోపల పెర్ఫార్మన్స్ అనమాట. ఎట్లా అంటే ఇప్పుడు నానొచ్చేసి నేను టాప్ ప్లేస్‌లో వచ్చేసి ఆడ కళ్యాణ్ ఉన్నా కూడా కళ్యాణ్ తీసి పడేస్తా. నా గేమ్ నాకి అని మూతి మీద చెప్తది మన కళ్యాణ్‌కి. మనోడు మన పాపనే కదా! ఈమెతో మాట్లాడతాయని మనోడు. తీసి అవతల పడేస్తుంటది. ఆమె ఫస్ట్ గేమ్. ఇది తప్ప ఆమెకి ఇట్లా కన్నింగ్‌గా అసలు ఎట్లా అంటే సీజన్ 2 ఒకరుంటరు. కౌశల్ అన్న ఒకటి, బిగ్ బాస్ మొత్తం అవసరంలో ఒకటి. వాళ్ళందరిని మిక్స్ చేసి ఇట్లా జాలేసి ఇట్లా మిక్స్ చేసి ఇట్లా లొడిపి కన్నింగ్ అందరిని తీసుకొచ్చి నిలబెడితే ఒక తనుజొస్తదిరా. కన్నింగ్ ఉంటది. దొంగ గేమ్‌లుంటవి. ఏడుపువి ఉంటవి. అన్నీ కలిపితే ఒక్కటి. యువతలొచ్చేసి సంజనని తీసుకోండి. ఇప్పుడు నేను సంజన ఫేవరెట్ అని ఏం చెప్తలేను. ఆమె మెంటాలిటీ ఎట్టా ఇట్లా స్కిప్ చేసి పడేస్తదనమాట. అట్లా మన తనుజ అక్కని తీసుకొని పోయి సీజన్ 2లో పడేసింటే సరిపోతుండే. ఎందుకంటే వాళ్ళ గ్యాంగే కాబట్టి వాళ్ళు మొత్తం వాళ్ళ మెంటాలిటీ ఉంది కాబట్టి వెళ్ళిపోతుండే. ఈళ్ళంతా ఎట్లా అంటే గొర్రె బ్యాచ్‌రా. ఇంత గొర్రె బ్యాచ్‌ని యాడ చూడలే మనము. అందరూ తనుజ డోలు కొట్టుకుంటా డోలు కాదు ఇది మ్యూజిక్ వస్తుంది దీంట్లో నుంచి అంటే, అవును మ్యూజిక్ వస్తుంది అంటారు. ఆడ సౌండ్ వస్తుంటది. ఆహా! ఫ్లూట్ అంటే ఫ్లూట్ ఈమె ఫ్లూట్ అంటది కదా! అందరూ ఫ్లూట్ అంటారు. ఈమె అనక ముందుకే ఒకరు మన కళ్యాణ్ వచ్చేసి ఫ్లూటే ఇది నాకు తెలుసు నువ్వు చెప్పకముందుగా నాకు తెలుసన్న ఈ టైప్ అనమాట మనోడు. ఏం పెట్టిందిరా నాయన ఎవరికైనా ఇప్పుడు మామూలుగా అంటే ఒక మందు పెడతారు. ఏమన్నా మంచిని ఇట్లా ఎయాలని. వీళ్ళందరికీ స్టార్టింగ్‌లోనే చేసి పడేసింది మందు పెట్టేసింది అని.
లోపల అంటే హౌస్‌లో అంటే ఓకేరా. ఆళ్ళని ఏం చేసిందో, గొర్రెని చేసిందో, ఏం చేసిందో గాని లోపల పెట్టేసింది. బయటుంటారోడు మీరెట్లరా నాయన వాడినమ్మ ఓట్లేస్తున్నోడు మిమ్మల్ని చూసి నాకి నవ్వొస్తుంటదిరా నాయన. ఒరేయ్! కళ్యాణ్‌కి ఓట్లేసుకుంటా అంటే ఏసుకోండి. ఎందుకంటే గేమ్ వచ్చేసరికి ఇచ్చి పడేస్తాడు. జెన్యూన్‌గా ఉంటాడు. మంచి పలాందిరా కళ్యాణ్‌లో ది బెస్ట్ రా అంటాడు. గేమ్‌లో మటుకు అన్నిట్ల. దాని తర్వాత వచ్చేసి గేమ్స్ ఇంకెవరు బా ఆడతారు? డెమన్ పవన్ తీసుకో. ఏదున్నా సరే గేమ్ వైస్‌గా జెన్యూన్‌గా ఆడతాడు. ఇంగింతే. ఓట్లేసారా న్యాయముంది. ధర్మముంది. నెక్స్ట్ వచ్చేసి మన హిమాలయన్ తీసుకో. కామెడీ చేస్తుంటాడు. గేమ్‌కి గేమ్ ఆడతాడు. ఏమన్నా ఇట్లా పలాందేమన్నా ఇట్లా కన్వర్జేషన్ ఏమన్నా చేయాలన్నా గూడా మనోడు అందరం కూర్చోబెట్టుకొని అంటే చేయగలుగుతాడు. ఇట్లా టాలెంట్స్ ఉన్నాయి కొన్ని. ఇంగ అందరితోని పోల్చుకుంటే ఇప్పుడు 'సుమన్ శెట్టి' ఒకవైపు ఇట్లా మన 'తనుజ' ఒకవైపు అంటే 'సుమన్ శెట్టినే' మేలు. ఎందుకంటే ఆయన ఏం మాట్లాడడు. ఎట్లా అంటే ఆయన ఇంట్లో గూడా అట్లనే ఉంటాడు. గేమ్ వచ్చిందా ఆడినామా, ఎళ్ళిపోయినామా, పక్కకెళ్ళిపోయినామా ఏం లేదు ఇంకోటి. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు నామినేషన్స్ స్ట్రెయిట్‌గా మాట్లాడతాడు. ఆడంగా గిండ్ల అని సైలెంట్‌గా ఉండడం ముందర వాళ్ళు చూస్తారా ఇట్లా ఏం లేదు. లోపల పాయింట్స్ చెప్తాడు అయిపోయింది. ఇది జెన్యూనిటీ. నువ్వు సైలెంట్‌గా ఉన్నావా ఇట్లా ఏం గాదు. ఎందుకు ఓట్లేస్తున్నారు సుమనన్నకి? ఎందుకే. ఆయన లక్కున్నాడు. ఇక్కడ మన సీరియల్ పెర్ఫార్మన్స్ వచ్చేసి ఎట్లా అంటే నిన్నొకటి జరిగింది సంఘటన. మన సంజయ్ గారికి, మనోళ్ళకి కొంచెం ఇష్యూ జరిగేసి ఓటు రివర్స్ చేస్తది గదా! లేదు అంటే తిడుతున్నాడనమాట. మీ వల్లనే ఇట్లా జరుగుతుంది. అందుకని మీ పేరొచ్చింది గదా! అంటే మనోడుండి ఆమె సంజన ఉండి రివర్స్ చేస్తది. లేదు నేను ఇమానుయల్‌కేస్తా. ఇప్పుడు ఆమె వరకే ఆమె కాపాడుకోవాలి గదా! మాక్సిమం ఉన్న గూడా ఇప్పుడు ఇమానుయల్ ఇట్లా సంజన గారు తీసుకుంటే ఇమానుయల్ ఆమె గేమ్‌కొచ్చేసరికి ఇమానుయల్‌కి అవుతాడు. ఇక్కడ సంజన గారొచ్చేసి ఇక్కడ గేమా ఇమానుయలా అంటే ఈమెను గేమ్ ఇడిచిపెట్టి ఇమానుయల్‌కే సపోర్ట్ చేస్తది. అట్లా వీళ్ళుంటే నిన్నొచ్చేసరికి ఇట్లా కొట్లాట దాంట్లో మళ్ళా తిడితే ఇట్లా ఓటు రివర్స్ వస్తది గదా! ఈ అక్కకి ఈమె పెద్దగా అసలు ఎట్లంటే మన ఈమానేలో ఇంకో సైలెంట్ ఉన్నాడు. ఈమె అసలు దాంట్లో ఏం పెర్ఫార్మన్స్ చేసినట్టు తెలుసా నిన్న? హైలైటరా నిన్న. ఆమెకు సంబంధం ఉందా? ఓటొచ్చేసి ఇప్పుడు టాప్ ప్లేస్‌ల ఒకరిని తీసేద్దామని ఈమెనే ఫస్ట్ బేకుని డోర్ కొట్టేసింది. అదే ఈమె ఒకవేళ టాప్‌లుంటే నన్నే తీసేస్తార్రా! నేను కష్టపడి ఆడుకోని అని కొంచెం ఏడుస్తదన్నమాట. ఫస్ట్ మిమ్మల్ని బకరా చేయాలి గదా! మిమ్మల్నందరిననమాట. ఈ తనుజ ఫ్యాన్స్ అందరిని బకరం చేయాలి ఫస్ట్ ఏడ్చేసి. అట్లా చేసేసి తర్వాత ఇంట్లో వాళ్ళని బకరం చేయాలనమాట. అట్‌లీస్ట్ ఒక నలుగురైనా మారుతారనమాట ఈమె పెర్ఫార్మన్స్ చూసి. నన్ను ఒకవేళ టాప్ ప్లేస్‌లో ఉండి నేను కష్టపడి ఆడి నేను గెలుచుకుంటే మీకేంది మధ్యల నన్ను తీస్తారని వాళ్ళని మార్చేసి ఆమెకెళ్ళి తిప్పేసుకుంటది. ఇప్పుడు ఇమానుయేల్ ఉన్నాడు గదా! ఇమానుయేల్ వైపు ఇట్లా చెప్పేసిందనమాట అందరి ముందర. నన్ను టాప్ ప్లేస్‌లో వచ్చేసి ఇమానుయేల్ ఉన్నాడు కాబట్టి నేను ఇమానుయేల్‌ని తీస్తానని సంజన గారు ఒక రూమ్‌లో పెట్టుకొని మీరెందుకు ఓటేయడు? మీరెందుకు ఇమానుయేల్‌కి ఇట్లెయ్యరు? మీరెందుకు ఇట్లా అది ఇది అని లోపల సంజన గారికి ఎక్కిస్తుంటది. ఈమె ఏదో పెద్ద పర్సన్ మరి. ఇప్పుడు ఏమన్నా గేమ్ ఆడిందనుకో నాకు కళ్యాణ్ గావాలి. ఫస్ట్ కళ్యాణ్. ఎందుకంటే మన కళ్యాణ్ పెద్ద ఎర్రింగ్ అది. ఎట్టా చెప్పాలంటే ఈమె మనోడు గెలిచే కెపాసిటీ ఉంది. అట్లాంటిది ఈమె సపోర్ట్ తీసుకొని ఈమెని గెలిపియాలని ఈయన అనుకుంటుంటాడేమో. మనోడు తోపే. ఈమె వచ్చేసరికి వేస్ట్ అనిపిస్తుంది. అట్లా ఈమె కోరుకుంటది గదా! మాకు కళ్యాణే గావాలని. అట్లా ఆమెకేమో ఫేవరెటిజం ఉంది. నువ్వెట్లా అంటే ఒక మాట అంటివి లోపల. నా గేమొచ్చేసరికి నాకు పలానా వాడులే, పలానాది ఇదిలే నాది నేను తీసుకుంటా అని. కానీ ఇక్కడ నీ అంత గేమ్‌లు ఆడేటోళ్ళు ఎవరు లేరిక్కడ. ఈమె సపోర్ట్ తీసుకుంటే ఈమె గేమా ఇమానుయేలా అంటే ఇమానుయేలే అంటది. నీ లెక్క ఉండరు గదా అందరూ అనేది నా పాయింట్. సో, అది మీకు కొంతమందికి అర్థం గావచ్చు, కొంతమందికి అర్థం గాకపోవచ్చు. నా పాయింట్ ఏందంటే లోపల కొంచెం జెన్యూనిటీ చూసి ఒకరి తల ఎట్లా అంటే మీకెట్లా చెప్తే అర్థమైతది. గేమ్ ఆడేటోళ్ళకి ఓట్లేయండి. అది మీ ఇష్టం ఎవ్వరైనా సరే. కానీ ఈమె కేసులో కూడా నాకు ఇదే నచ్చుతలేదురా నాయన. ఇంతవరకు తీసుకొచ్చినారు. తనుజ తనుజ ఫ్యాన్స్‌కి అసలు ఏముందో, ఏం కథనో అనేది నాకు ఏం అర్థమైతలేదు. మీరు ఓట్లేసుకొని ఏమన్నా చేసుకోండి గానీ, మీరు న్యాయంగా ఇప్పుడు ధర్మంగా ఒక మనిషిని గేమ్ ఆడతోని గెలిపించుకుంటే అది అందరికి బిగ్ బాస్ ఇంతవరకు చరిత్రలో మనం చూడలేరా నాయన. ఇంత రంగా వరస్ట్ ఆడియన్స్ ఉన్నారు ఒక ప్లేయర్‌కి అని. నాదైతే ఓటొచ్చేసి ఎవడు గేమ్ ఆడితే వాడు బాగేస్తారా. ఇంగంతే. మళ్ళా అడుగుతున్నా, నేను సిగ్గు లేకుండా అడుగుతున్నా. నేను దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. నా ఆవేదనను అర్థం చేసుకోండి.